అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాలిటీ పేపర్కి సంబంధించి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఇక్కడ మనం కేవలం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని తెలుసుకోవడమే కాదు, అసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారు, దాని వెనుకున్న లాజిక్ ఏంటి, మనం ఎగ్జామ్ హాల్లో ఎలా ఆలోచించాలి అనే విషయాల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇక్కడ మన టార్గెట్ చాలా సింపుల్ అండి. సమాధానాన్ని గుడ్డిగా గుర్తుపెట్టుకోవటం కాదు, అసలు ఆ సమాధానం ఎందుకు సరైనదో అర్థం చేసుకోవటం. ఈ అప్రోచ్ అనేది మీకు భవిష్యత్తులో ఏ పరీక్షకైనా సరే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దామా? మన విశ్లేషణలో మొదటి భాగం మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అంటే ఓటింగ్ ప్రక్రియ, దాన్ని పర్యవేక్షించే సంస్థలు, రాజకీయ పార్టీల ఏర్పాటు, ఇలాంటి అంశాలపై వచ్చిన ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్న చూడండి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే నిజం కానిది ఏది అని అడిగారు. మనం తొందరలో నిజమైనది అనుకుని పొరపాటు పడతాం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి, అంటే స్టేట్మెంట్ బి తప్పు. ఎందుకు తప్పు? 1998లో ఈవీఎంలను రాజస్థాన్, మధ్యప్రదేశ్తో పాటు ప్రయోగాత్మకంగా వాడింది ఢిల్లీలో, గుజరాత్లో కాదు. చూసారా ఎంత చిన్న డీటెయిల్లో మనల్ని పరీక్షిస్తున్నారో? ఒక్క రాష్ట్రం పేరు మార్చడంతో మొత్తం స్టేట్మెంట్ మారిపోయింది. ఇది ఒక క్లాసిక్ క్వశ్చన్. పాలిటీలో ఇది తెలియకుండా ఉండకూడదు. ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించింది 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988. సో కరెక్ట్ ఆన్సర్ ఏ. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీకు 73వ సవరణ పంచాయతీరాజ్కు సంబంధించింది అని గట్టిగా తెలిస్తే చాలు, ఆప్షన్ బిని వెంటనే ఎలిమినేట్ చేయొచ్చు. ఈ ఎలిమినేషన్ పద్ధతి మనకు చాలా టైం సేవ్ చేస్తుంది. మ్యాచింగ్ ప్రశ్నలు ఇవి మన మెమరీకే ఒక చిన్న టెస్ట్ లాంటివి. ఒక్కొక్కటిగా జత కలుపుదాం పదండి. వోహ్రా కమిటీ, ఇది నేర రాజకీయ సంబంధాల గురించి. ఇంద్రజిత్ గుప్తా కమిటీ, ఇది ఎన్నికలకు ప్రభుత్వ నిధుల గురించి. దినేష్ గోస్వామి కమిటీ, ఇది జనరల్గా ఎన్నికల సంస్కరణల గురించి. ఇక జేఎస్ వర్మ కమిటీ, ఇది క్రిమినల్ చట్ట సవరణల గురించి. ఈ జతలన్నీ మనకు ఆప్షన్ డీలో కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇలాంటి ప్రశ్నల్లోనే చాలామంది పొరపాటు చేస్తారు. చూడ్డానికి సింపుల్గా ఉన్న ఒక్క చిన్న డీటెయిల్ గేమ్ని మార్చేస్తుంది. స్టేట్మెంట్ ఏ, ఎన్నికల సంఘం 3 సభ్యుల సంస్థ, కరెక్ట్. స్టేట్మెంట్ సి, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి స్టేట్మెంట్ బి చూడండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియమిస్తారా? లేదు, నియమించేది భారత రాష్ట్రపతి. సో బి తప్పు. అంటే ఏ, సి మాత్రమే సరైనవి. మన ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, ఇప్పుడు కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. ఈ పార్టీలు ఎప్పుడు పుట్టాయో చూస్తే చాలు, ఆడ తెలిసిపోతుంది. డిఎంకే అంటే ద్రవిడం మున్నేట్ర కజగం 1949లో. ఆ తర్వాత మన తెలుగుదేశం పార్టీ 1982లో. నెక్స్ట్ బహుజన్ సమాజ్ పార్టీ 1984లో. చివరగా సమాజ్వాదీ పార్టీ 1992లో. సో సరైన క్రమమేంటి? బి, డి, సి, ఏ. ఇది ఆప్షన్ ఏలో ఉంది. సరే, ఇప్పుడుదాకా ఎలక్షన్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఆ ఎలక్షన్స్కి, మన దేశానికి మూలమైన రాజ్యాంగం గురించి కొన్ని కీలకమైన ప్రశ్నలు చూద్దాం. ఈ సెక్షన్ని రాజ్యాంగ మూల స్తంభాలు అని పిలుద్దాం. ఇది ప్యూర్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ మన మెమరీకి అసలైన పరీక్ష. ఆప్షన్స్ చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. ఏ మాత్రం కన్ఫ్యూజ్ అయినా మార్క్ పోయినట్లే. 73వ సవరణ పంచాయతీరాజ్ అయితే 74వ సవరణ మున్సిపాలిటీలకు సంబంధించింది. ఈ 74వ చట్టం అమల్లోకి వచ్చింది జూన్ 1, 1993న. కాబట్టి సరైన సమాధానం సి. రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ, ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేస్తే అది రాజ్యాంగబద్ధ సంస్థ. పార్లమెంట్ ఒక చట్టం చేసి ఏర్పాటు చేస్తే అది చట్టబద్ధ సంస్థ. ప్రభుత్వం ఒక ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేస్తే అది కార్యనిర్వాహక సంస్థ. ఈ లిస్ట్లో భాషా మైనారిటీల కోసం ప్రత్యేక అధికారి మాత్రమే రాజ్యాంగబద్ధమైనది. నీతి ఆయోగ్ అనేది కార్యనిర్వాహక సంస్థ. మిగతా 2 చట్టబద్ధమైనవి. సో కౌంట్ ఎంత? కేవలం 1. ఆన్సర్ బి. రాజకీయాల్లో జంబో క్యాబినెట్స్ అనే మాట వినే ఉంటారు కదా. అంటే అవసరానికి మించి మంత్రులను నియమించడం. దానికి చెక్ పెట్టడానికే ఈ 91వ సవరణ తెచ్చారు. దీని ప్రకారం ప్రధానమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం స్ట్రెంత్లో 15% మించకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరైన సమాధానం డి. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను ఎవరు పెంచగలరు? చాలామంది రాష్ట్రపతి అనుకుంటారు. కానీ జడ్జీలను నియమించేది రాష్ట్రపతి అయినా వారి సంఖ్యను పెంచే అధికారం,
అంటే దానికోసం చట్టం చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ సి. ఈ ప్రశ్నలో సవరణ నంబర్తో పాటు సంవత్సరం కూడా ఇచ్చి మనల్ని టెస్ట్ చేస్తున్నారు. 6 నుంచి 14 పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం తల్లిదండ్రుల విధి అని చెప్పే 11వ ప్రాథమిక విధిని 86వ సవరణ ద్వారా 2002లో చేర్చారు. కాబట్టి రెండూ కరెక్ట్గా ఉన్న ఆప్షన్ బి సరైన సమాధానం. ఓకే, రాజ్యాంగంలోనే కొన్ని బేసిక్స్ చూశాం. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఏరియాకి వెళ్దాం. అదే మన భారత సమాఖ్య నిర్మాణం, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి. ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్. ఓకే, ఇది ఒక కొటేషన్ బేస్డ్ క్వశ్చన్. అ ఫెడరేషన్ విత్ అ సెంట్రలైజింగ్ టెండెన్సీ అని మన భారత సమాఖ్యను అన్నది ఎవరు? గెస్ చేయండి. చాలామంది కేసీ వేర్ అనుకుంటారు. ఆయన మన రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య లేదా క్వేజీ ఫెడరల్ అన్నారు. కాని కేంద్రీకృత ధోరణి ఉన్న సమాఖ్య అని చెప్పింది ఐవర్ జెన్నింగ్స్. సమాధానం ఏ. సమాఖ్య సూత్రాలు అంటే ఏంటి? సింపుల్గా రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అధికారాల పంపకం. మరి ఈ ఆప్షన్స్లో వేటిని చూస్తే ఆ బ్యాలెన్స్ కేంద్రం వైపు మొగ్గుతున్నట్టు అనిపిస్తుంది? గవర్నర్ పదవి కేంద్రం ఏజెంట్గా పనిచేస్తుందనే విమర్శ ఉంది. దేశమంతటికీ ఒకే సిఏజీ ఉండటం, రాష్ట్రాల ఖాతాలను కూడా ఆడిట్ చేయటం. ఇక ఎమర్జెన్సీ పవర్స్ అయితే చెప్పక్కర్లేదు. రాష్ట్ర అధికారాలన్నీ కేంద్రం చేతికి వెళ్తాయి. అందుకే విమర్శకులు ఏ, సి మరియు డి అనేవి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అంటారు. సో కరెక్ట్ ఆప్షన్ బి. మళ్ళీ ఒక మ్యాచింగ్ క్వశ్చన్. 7వ షెడ్యూల్ అంటే కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు. ఇది చాలా ఇంపార్టెంట్. సరే చూద్దాం. హైకోర్టుల ఏర్పాటు, ఇది కేంద్ర జాబితాలో ఉంటుంది. ఖనిజ హక్కులపై పన్నులు, ఇది రాష్ట్ర జాబితా. విద్య, ఇది మొదట రాష్ట్ర జాబితాలో ఉండేది, కాని 42వ సవరణ తర్వాత ఉమ్మడి జాబితాలోకి మార్చారు. ఈ లెక్కన సరైన జత ఆప్షన్ ఏలో ఉంది. సాధారణంగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం చట్టాలు చేయకూడదు, కానీ కొన్ని స్పెషల్ కండీషన్స్లో చేయొచ్చు. అవేంటంటే 2 కన్నా ఎక్కువ రాష్ట్రాలు కోరితే, రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం చేస్తే, అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి. ఈ 3 కరెక్టే. కానీ స్టేట్మెంట్ డి చూడండి, లోక్సభ తీర్మానం చేస్తే అని ఉంది. ఇది తప్పు. ఈ ప్రత్యేక అధికారం రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభకు మాత్రమే ఉంది. కాబట్టి ఏ, బి, సి మాత్రమే సరైనవి. సమాధానం సి. ఇప్పుడు అసలైన లాజికల్ రీజనింగ్ టెస్ట్. ప్రతిపాదన, కారణం. ముందు 2 కరెక్టో కాదో చూద్దాం. ప్రతిపాదన ఏ, 73వ సవరణ ఒక మైలురాయి. ఎస్, ఇది నిజం. కారణం ఆర్, అది పంచాయతీరాజ్కు రాజ్యాంగ హోదా ఇచ్చింది. ఇది కూడా నిజమే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. కారణం ఆర్ ప్రతిపాదన ఏకు సరైన వివరణ. అవును, రాజ్యాంగ హోదా ఇవ్వడం వల్లే అదంత పెద్ద మైలురాయి అయింది. సో రెండూ నిజం, మరియు ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆన్సర్ ఏ. రైట్. ఇక మన చివరి రౌండ్కొచ్చేశాం. ఇందులో మనం అధికారం, జవాబుదారీతనం, వాటికి సంబంధించిన కొన్ని చారిత్రక, ప్రస్తుత సంస్థల గురించి చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ 3 వేర్వేరు చారిత్రక వాస్తవాలిచ్చారు. మన జనరల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నారు. కంటోన్మెంట్స్ యాక్ట్ 1924లో వచ్చింది. ఇది కరెక్ట్. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్లో 1688లో ఏర్పడింది. ఇది కూడా కరెక్టే. లార్డ్ రిప్పన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. ఇది కూడా కరెక్టే. సో 3 స్టేట్మెంట్లు సరైనవే. మన ఆన్సర్ ఆప్షన్ బి. ఆర్టీ యాక్ట్ చాలా పవర్ఫుల్ చట్టం. మరి దాని కమిషనర్ని నియమించే కమిటీలో ఎవరుంటారు, ఎవరుండరు? ఇది చాలా ముఖ్యం. ఆ కమిటీకి ముఖ్యమంత్రి చైర్పర్సన్గా ఉంటారు. ప్రతిపక్ష నాయకుడు సభ్యుడుగా ఉంటారు. ముఖ్యమంత్రి నామినేట్ చేసిన మరో క్యాబినెట్ మంత్రి కూడా ఉంటారు. కానీ ఇందులో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉండరు. కాబట్టి ఏ, సి మరియు డి మాత్రమే సరైనవి. మన ఆన్సర్ ఆప్షన్ బి. మళ్ళీ చరిత్రలోకి ఒక అడుగు. బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త ఇండియా గవర్నర్ జనరల్ అయ్యారు. ఇది బ్రిటిష్ వాళ్ల పాలన కేంద్రీకృతం అవడంలో ఒక పెద్ద స్టెప్. ఇది జరిగింది చార్టర్ చట్టం 1833 ద్వారా. లార్డ్ విలియం బెంటింక్ మొదటి భారత గవర్నర్ జనరల్ అయ్యారు. సో ఆన్సర్ సి. చూసారా, మళ్ళీ ఇంకో తేదీ ప్రశ్న. కొన్ని ముఖ్యమైన చట్టాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లోక్పాల్ చట్టం చాలా పెద్ద ఉద్యమం తర్వాత వచ్చింది. ఇది 2013లో ఆమోదం పొందినా అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 16, 2014న. సరైన సమాధానం బి. ఇది కొంచెం ట్రిక్కీ. ఏ, ఆర్ రెండూ నిజమే.
యూపీఎస్సీ అనేది సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. అది ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ రీజన్ ఆర్ అనేది ప్రపోజల్ ఏకి సరైన వివరణ? ఆలోచించండి. అది స్వతంత్ర సంస్థ అయినంత మాత్రాన సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అని చెప్పలేం. అది దాని స్వభావం అంతే. రెండూ నిజమైనా వాటి మధ్య ఎందుకంటే అనే కనెక్షన్ లేదు. సో ఏ మరియు ఆర్ రెండూ నిజం, కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. సమాధానం బి. సరే, ఈ 20 ప్రశ్నల విశ్లేషణతో మనకి ఏమర్థమైంది? 1. బట్టి పడితే సరిపోదు, కాన్సెప్ట్ తెలియాలి. 2. నిజం కాదు లాంటి చిన్న చిన్న పదాలు ఎంత ముఖ్యమో చూసాం. 3. ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, లాజిక్ ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ బలాలు, బలహీనతలు ఎక్కడున్నాయో ఇలాంటి విశ్లేషణ ద్వారానే తెలుస్తుంది. చివరగా ఒక్క మాట. మన రాజ్యాంగానికి ఇన్ని సవరణలు ఎందుకు? ఈ చర్చలు ఎందుకు? ఎందుకంటే అది ఒక పుస్తకంలో రాసిపెట్టిన అక్షరాల మూట కాదు. అది మనతో పాటు పెరుగుతున్నా, మారుతున్నా ఒక జీవనది లాంటిది. కాలానికనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. ఈ స్ఫూర్తితో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అందరికీ ఆల్ ది బెస్ట్.